ఒరే ఇది ఆఫర్ ఇచ్చినట్టుంది నాకా వద్దురా. అయినా ఈ మధ్య బలి మితిమీరిపోతున్నా పోయా నేనా. వద్దురా చేయకూడదురా ఇట్లాంటి పనులా. సర్లే ఇవి ఒకసారి కోసేద్దాం. కూడా ఈజీగా వస్తుందిరా. కోసం వచ్చేస్తుంది వస్తుంది మనం. అదేరా మామూలు ఎవర్రా ఈడా. ఒక్కల భాగం చేపనైతే కోసేనారు. ఇప్పుడు మనం కట్టెలు చేయలేస్తాయి అట్ట పేడ్లు కలిస్తాయా. ఇంకొక పేడు ఉంది. ఇంకొక పేడు ఉంది. అది కూడా ఊరికే అట్టంటే లేచిపోతుంది. అంతే. జాగ్రత్త నాయన. కత్తి నా సైడ్కి వచ్చింది. వెరైటీగా ఉన్నదా ఏమో అది ముందుకే కన్నా కొమ్ము తీసా అయ్యి ఉండొచ్చు. చేపను అడుగు చెప్తుందేమో. మెత్తంగా అసలు కత్తికి చేపకి తెలియటం లేదు. తెగతున్నానని కూడా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గుడ్ సౌత్ నేచర్. ఈ రోజు అయితే ఒక ఇంట్రెస్టింగ్ కూడా మీ ముందుకు వచ్చాం. వీడియో చాలా కొత్తగా ఉంటుంది. ఇంకా ఉన్న ఛానల్ చాలా మంది సబ్స్క్రైబ్ చేయలేదు. వెంటనే సబ్స్క్రైబ్ చేసుకున్న వీడియోస్ ఉంటుంది ఖచ్చితంగా లైక్ చేసేయండి. మా అజ్జిగాడి కళ అయితే ఈ రోజు నెరవేరబడుతుంది. చాలా రోజుల నుంచి నన్ను అనా నాకు అది కావాలా, అనా నాకు అది కావాలా, అనా నాకు అది కావాలా అంటున్నారు. మీరు ఆల్రెడీ తమ్ముళ్ళు చూసేసి ఉంటారు. అది ఏందో ఆ చేప తినాలని ఈడు ఎప్పటి నుంచి అంటే నాకు నమ్మకం లేదా తింటాడులే ఏడబడిగానే. ఇప్పుడు మేము వీడియోలు చూస్తుంటాం. కొంత వీడియోలు వస్తుంటాయి కదా, ఇదోటు ఈ చేప ఇంత పెద్దది పడ్డది, ఇది మీటెడ్ లాగా ఉంటుంది, ఎర్రగా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది అని చాలా చెప్తా ఉంటారు. మా సైడ్ సముద్రంలో అయితే దొరకదు. మా వాళ్ళు పడతారో పట్టరో తెలీదు. అంటే ఇప్పుడు పోయినా మాకైతే సముద్రం కాడ ఆ చేప దొరకదు అంత పెద్దది. మేము యూట్యూబ్ పెట్టినప్పటి నుంచి ఇప్పుడు దాకా దానికోసం ఎతకుతున్నాం, కుదరలేదన్నమాట. ఫైనల్ గా ఈ రోజు అయితే ఆ చేపను తెప్పించాం. ఎజ్జిగాడు చూసాడు, అదే వాడు సంతోషం. ఈ రోజు అయితే ఒక 13 కేజీలు 10 నుంచి 13 కేజీలు ఉంటది. దాన్ని టోనా అంటారు. ఎల్లో ఫిన్ టోనా మనం తెచ్చింది. మామూలు టోనాలు కొంటే టోనాల్లో రకాలు ఉంటాయి. మనం తెచ్చింది అయితే ఎల్లో ఫిన్ టోనా. లోపల మీట్ కూడా ఎర్రగా ఉంటది. పట్టుకుంటే ఇటు పట్టుకుంటే చేతులు గురువుకి ఇటు పట్టుకుంటే వనకుతున్నాయి. ఇప్పుడైతే దాన్ని కటింగ్ చేద్దాం స్పెషల్ గా. మన వాళ్ళు ఏం చేస్తా చెప్పలేదు దాన్ని ఏం చేద్దాం నెక్స్ట్ వీడియో దాన్ని నెక్స్ట్ వీడియోలో అయితే బిర్యానీ చేద్దామా, పులుసు చేద్దామా, లేక ఇదేంది ఫ్రై చేద్దామా అని ఈ మూడిట్లో మా వాళ్ళు బిర్యానీకే నాకు తెలిసి ఓటేస్తారు. మీరు దేనికి ఓటేస్తారో మీరు కూడా చెప్పండి. ఒకవేళ ఇంకోసారి దాన్ని తెచ్చినప్పుడు చేద్దాం. ఒకవేళ మీరు ఓటేసింది జరగకపోతే నేను చెప్పేది, ఇప్పుడైతే మన వాళ్ళు కత్తులు నూరి తాటాకలు తెచ్చి నీళ్లు అన్ని రెడీ చేసి పెట్టున్నారు. పొట్టేళ్ళని కోసినట్టే ఇంకైతే ఆ చేపను కొయ్యాలి. ఇప్పుడు బయలుదేరదామా? బయలుదేరతాం. నాకే భయంగా ఉండదు. ఏం కాదు, ఈజీగా ఉంటది. దాని కటింగ్ అంత ఈజీగానే ఉంటది. చేప రౌండ్ గా లడ్డుగా ఎమ్ముగా ఉంటది. అది సన్నంగా పొడుగ్గా ఉంటే మనకు ఈజీగా ఉంటది. ఎట్టుంటది అంటే ఎర్ర చందనం చెట్టు మాదిరిగా ఉంటది. దాని కండ రౌండ్ గా ఉంటది. బయలుదేరదామా? వచ్చింది. ఇది ఆఫర్ ఇచ్చినట్టుంది నాకా. వద్దురా. అయినా ఈ మధ్య బలి మితిమీరిపోతున్నా పోయా నేనా. వద్దురా చేయకూడదురా ఇట్లాంటి పనులా. సర్లే ఇవి ఒకసారి కోసేద్దాం. రాజు ఆఫర్ ఇచ్చినట్టుందా? చిన్న కథ కాదు ఇదా. రే జాగ్రత్త, జాగ్రత్త పెట్టండి. చేయకూడదురా ఇటువంటి పనులా. అది ఏందంటదో తెలిస్తే నేను కూడా అదే తిన్నా. ఎర్రంగా వస్తా లోపల మీట్. చూడండి ఫ్రెండ్స్ అసలు ఎట్టుందా. దీన్ని ఇప్పుడు ఇక్కడ నుంచి క్రాస్ గా పోయాల. అది తిరిగింది అసలు. కొద్దాం ఇంకా. ఫస్ట్ ఆడదేలా. ఫస్ట్ తల కాదు, ఏడ పోయాలనుకుంటా. ఫస్ట్ తల తీసేసి. ఓకే అర్థమైంది. కోసుకుంటా వచ్చాడు. ఫ్రెండ్స్ ఇంకైతే దీన్ని కటింగ్ చేద్దాం. మన అభిలాష్ నడు మేము చేతులు వెళ్ళిపోయినాయి. వాడు ఏమంటున్నాడంటే ఎంతసేపు కానీ ఆకలి అన్నాడు. వీడికి ఎన్ని పెట్టినా కానీ వ్యాపారం నాకు సెలవరా. సరిపోతాం. ఇద్దరు పట్టుకోవాలా. నువ్వు మదనా ఇది ఎందుకని ఏం కేకపల్లే మొత్తం తినేది.
నల్లంగా వస్తున్నాయి దీనికి. వస్తుంది ఒక రకంగా, రాకుండా ఎట్టుంటది ఎవరికి. పాడు పడిపోయి ఉంటుంది చూడు మనకు కొరమేళ్ళు. పాకుడు 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 పట్టిపోయి ఉంటది అంటలా. అది ఆ టైప్ ఉండదు దీనికి నల్లగా. అది ఎన్ని సంవత్సరాలదో పురుషున్నది దీనికి కూడా. అదే అదే చూసా మందే ఆ చాకరీ అభిలాష్ వాళ్ళ ఇంటికాడ ఉంది కాకపోతే. రే చెప్పాలి ఒక మాట, మేము ఎతికి 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 ముగ్గుచ్చుకునేను, పోయిందిరా అనుకునేను. ఎత్తుకోపోయేటప్పుడు కూడా చెప్పరా. చెప్పాలి ఒక మాట అన్న. పురుషు తీసుకుంటున్నాం ఫస్ట్ నీట్గా. పడవా అలా ఉండదనైతే ఈజీగా వస్తున్నా. పొరుసు కూడా ఈజీగా వస్తుందరా. పల్లె అని చెప్పి చాగత కోసం వచ్చేస్తుంది. చాకుతోనే వస్తుంది మనం. అదేరా మామూలుగా మామూలుగా గీకాలి కదా. అవునులే. ఇది నీట్గా కోసుకుంటా వచ్చి పైన ఒక లేయర్ తీసి వచ్చు. పెద్దది కదా అది, బిడ్డ పెద్దది కదా. తీరదన్నా కోపులు కోపులుగా లేస్తుందా. గట్టిగా ఉందా, బెల్ట్ లాగా ఉంది ఇది. అన్న ఇది స్కిన్లెస్ టైప్, ఇది మనకి ఇది అవసరం లేదు కదా. కోయలే ఏం కాదు. కొద్దామా? కత్తి నీ చేతిలో ఉన్నాడు, మేమేం మాట్లాడగలుగుతామా? అంతేనట. ఏమజీ బాల్ మీ కోర్టులోకి వచ్చేదాకా మా చేతుల్లోనే ఉంటుంది పని. అంతే. నా కోట్లోకి వచ్చినప్పటి నుంచి 6 or 4 అని చెప్పేది. చూడండి ఎంత కండ బారేస్తున్నాడా, లెక్కలు ఎంత అన్నావు. ఏం చేద్దామనే జరిగిల్లింది అది. కత్తి రాకుండా ఉంటే చాలు. ప్రయత్నిస్తారులే. ఆయన నేను దూరంగా బతుకుండు చూకుంటూ వెళ్తాడా. సోపాలు పడుతున్నాడు మా వాడు, దాన్ని కట్ చేయలేక. నాకు ఇది సహకరిస్తుంది బాగా. ఏది చాప? చేప 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 చేపే సహకరిస్తుందా? ఎందుకంటే మెత్తంగా దిగిపోతా ఉంది. బా ఇదన్నా కండ కోసామా అట్టేసామా. అప్పుడు మీ అన్న అట్నే పెట్టేద్దాం తవ మీద దాన్ని. అట్టే పెట్టు, ఏం పనికిరాదు. ఏం పనికిరాదు. మదన ఆశకి హద్దు ఉండాలా. ఆడకాడకే చెప్తలేరా నాయన. మేము చేప తెస్తే మాకంటే ఎక్కువ సంతోషపడేది మా బాతులు. చూడండి ఏం పనులు ఉన్నాయి. ఏయ్ అవ్వా, ఆ బాతులు కాదురా. చూడండి ఉరే ఉరే చూడరా. ఉరే ఏంద్రా ఇదా. అవ్వా డ్యాన్స్ వేస్తున్నాయి మా కోళ్ళు అయితే. అజీ మనకంటే ఎక్కువ అన్నది. చూడరా ఎన్ని వచ్చేసినాయా అజీ, అటు చూడా ఎన్ని కోళ్ళు వచ్చాయా. జిరు 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 చేస్తుందా. వా ఆనందం చూడు. ఇక్కడ జంపు. అదన్నా ఏమన్నా ఫోన్ కందినేస్తున్నారు ఇక్కడ. తలకాయ వరకే పులుసు పెడదామా? రెడీయా? తలకాయ వరకే పులుసు పెడదామా? నీ ఇష్టం అయ్యో. ఒక పెద్ద దబర్ తెచ్చి దాన్ని ఒక్కటే పెట్టి పులుసు పోతామా? గిఫ్ట్స్ ఆఫ్ ది నేచర్ వ్లాగ్స్ లో చేయండి ఆ వీడియో కావాలంటే. సరే ఫ్రెండ్స్, ఈ తలకాయ వరకే అజయ్ గారు పులుసు పెట్టుకుంటాడంట. అది గిఫ్ట్స్ ఆఫ్ ది నేచర్ వ్లాగ్స్ లో వస్తుంది వీడియో. మీరు సబ్స్క్రైబ్ చెప్తే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. వీడియో దాంట్లో కూడా ఫుల్ వీడియోలు వస్తుంటాయి. మేము బయటికి ఆడన్నా పోయినా ఏమన్నా మంచి మంచి లొకేషన్ల దాంట్లో పెడతా ఉంటాం. నీట్గా రెడీ అయిపోయిందిరా. పండగలకు అజీ రెడీ అయినట్ట. ఇంకా నీకేం అజీ, నువ్వు బట్టలు వేసుకున్నా వేసుకోకపోయినా అందగడవే. ఎట్టున్నావా ఇప్పుడు దీన్ని ఇట్లా క్రాస్ వేయాల్సిందనా? చెక్కదన్నా చాక పెద్ద చాక తీసుకోలేకపోతే అంతే ఈజీగా దిగిపోతుంది. ఇది ఎట్టవేళ అర్థం కావట్లేదు, అందుకే ఎవరంతా తత్తర పిత్తర్లు ఆడుతున్నారు మా వాళ్ళు. అంతేలే. ఇప్పుడు ఆ సైడ్ నుంచి అది వచ్చేసి కదా అట్టే పెరిగి
పేగులతో కూడా బయట వచ్చేసి తలగా తాగేసి పేగులతో పాటు బయట వచ్చి ఏంద్రా రే అభిలాష ఒరే, పేగలతో కూడా వచ్చేసినాయి కదరా. డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఎవరిదే? ఆ? అభిలాష్ అనుభవం ఉన్నట్టుందా బాగా. ఇది వెరైటీగా ఉన్నదా? ఏమో అది గుంటుకే కన్నా కొమ్ము తీసా అయ్యి ఉండొచ్చు. సేపు అలాగే చేపను అడుగు చెప్తుందేమో. దానికి ఏం తెలుసు పాపమ్మా, దాని బాధలు అది ఉంటుంది. లెగ్ పీస్ రాదా, లెగ్ పీస్ బలి ఉండదురా. చేప తలకి తోకటి పెట్టిండే, తలకాయ తోక అంతే. ఎదురా దీన్ని చూసే ప్లేట్ని తయారు చేసినట్టున్నారా? ఎట్టా? చూడు కరెక్ట్ గా ఉంటాయి. ఇది పైన ఈ రెండు తోక, కానీ ఇది నేలలో కదా, గాల్లో కాదు కదా. అదే దీన్ని చూసి చేసారేమో. ఈ బట్టు కన్న పట్టుకో నీకు తెలుస్తుంది. ఏమజీ బాధగా ఉన్నది. బాతులు అయితే వదిలేస్తాం. రే బాతులు కానీ మింగేస్తాంరా. ఈ చేప చుట్టూరు తిరిగేస్తున్నాడు విజయ్. వాడు చూడండి అజయ్ గారు నిలబడిపోయాడు. వాడికి ఏం అర్థం కావట్లేదు ఎట్టకోయాలో. కొయ్యమంట కోస్తావు కొయ్యమంట. మనకేం అనుభవం నాయను ఇవాడు తలకాయ తోక అయితే సపరేట్ చేస్తున్నాము, ఇంక పీసులు అయితే తీయాలా. ఇదిగో చేయాలి నేను చేయాలే. అభిలాష్ బాగా తెలుసు. బర్రే మీట్ వస్తుంది. ఏంద్రా మెత్తగా ఉన్నదా? ఇద్దరు కట్టలు ఉండకూడదు. ఒక వారంలో 2 కత్తులు ఇవ్వలేవు. ఇవ్వలేవంట. నీ చెయ్యి వాడు కోసేస్తాడు, వాడు చెయ్యి నువ్వు కోసేస్తావు. అది జరిగేది. కండ ఒక పీస్ తీసినాడు రా. ఏవారా ఓ ఎర్రగా ఉన్నదిరా. రాజీ పాలు రోజులో ఉన్నదా? ఫ్రెష్గా ఉంటాయి మాత్రం. ఇప్పుడు మధ్యలో ఘాటి అది అది అందరూ అంతరట్టుకుందా? ఎర్రచంద్ర కన్నా ఎక్కువ ఎరుకున్నదా? అంతే కిందకు పోయిబాక. ముళ్ళు నాన ముళ్ళు కాన. టెన్షన్ టెన్షన్ సైడే వస్తుంది. వచ్చేసింది. అయిపోయింది అది ఆల్మోస్ట్ మొత్తం. బాజీ ఎరుపు దారల్లో ఉండదా? నేను ఒక్క లేరే ఉందా కలరా? ఆ సైడ్ మిడిల్లో కలర్ ఉందా? ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎట్టుంది అసలు మీట. కేకులుగా రకాలుగా ఉందా? పెట్టి పక్కన పెట్టేదాన్ని. ఒక్కళ్ళ భాగం చేపనైతే కోసేనారు. ఇప్పుడు మనం కట్టెలు చేలేస్తాయి అట్ట పేడ్లు కలిస్తాయా? ఇంకొక పేడ ఉంది. ఇంకొక పేడు ఉంది. అది కూడా ఊరికే అట్టంటే లేచిపోతుంది. అంతే. ముళ్ళు వరకే సపరేట్. ముళ్ళుని కొందుకొని కూర చేసుకుని తినాలి అజీ. ఇలా ఉంటుందా? ముళ్ళు నువ్వు తిను. ఎట్టుకోమంటారు దీన్ని? ముళ్ళు ఎడ ఉంది దీనికి జస్ట్ ఆడలేదు అంతే. తినేస్తుంది చేపనే తినేస్తాయి. మనిషిని కూడా తినేస్తాయి కాసేపు అనుకుంటే గమ్ముగా. చాకు నుంచి కోసుకుంటూ వచ్చి నుంచి అంటే దీనికి ముళ్ళు ఇట్టుందనా? ఏడా ఎన్ని పొందా? ఇది కేకులు కొనదమ్మా. కేకులు కొనది. అవి ఎటు పడుకోది. ఎందుకని ఆడవరకు ఎర్రగా ఉన్నదా? వెరైటీగా ఉన్నది. కలర్గా ఉన్నది లోపల మీట్ కూడా. జాగ్రత్త నాయన, కత్తి నా సైడ్కి వచ్చింది. ఉంటుంది ఎదుగు ఇంకా ఉందా వారి కండ? చాలా ఉంది. పట్టుకోజీ 4 పక్కలు ఉన్నాయన్నా.
చిగురింకా మటన్ కొట్టు చిగురింకా రే నాయన దీన్ని పట్టుకోండి రా చెప్తానా వేసేది నన్ను కూడా పనిలో పని వేస్తావు పంజరం అది దీనికి 1 కేజీ ఉంటుంది మోసం. అదే చిగురింకా ఉండేలే బాగుంటుంది. ఇక మొత్తం 7 పేడ్లు కండపేడ్లు. దాలో చిక్కులు చూడండి ఒక్కోటి ఎంత ఉందో, పెద్ద పెద్దవి. పొట్టేలు తలకాయ కడిగినట్టున్నదిరా. అబ్బా ఇంకా విడివిడిగా ముక్కలు చేయడం అయితే అయిపోయింది. ఇప్పుడు చిన్న చిన్న పీసులుగా చేసుకోవాలా. ఈ ఎట్లా అంటే ఇందాక అనుకున్నాం కదా మనం, పెద్ద మొద్దు తెచ్చి పేటలు తీస్తే ఎట్లుంటాయా గొడ్డలతో నరికా అట్లున్నాయి. ఇదిగోండి హెవీది హెవీదే. రెడీయా? రెడీ, సిద్ధానికి రెడీ. ముక్కలు కోయడం ఇంకా యుద్ధానికి పీసులు కేకులు ఉండాలి. ఎర్రది ఎత్తుకో ఫస్ట్. ఎంత పూర ఉంది అది ఒకటే? 3 కిలోలు ఉంటుంది. 3 ఉంటుంది మొత్తం కండే 3 కిలోలు. కట్టా ఇప్పుడు సైడ్కి పెట్టి కిందకే పెట్టి దాన్ని కూడా. అంతే. చేపలకి ఈత నేర్పిస్తే నేను. ఆ కండ చూపించిన ఆయన ఇటుదే అనైనా. అబ్బా ఏమజే కదా, ముళ్ళు లేదు గిల్లు లేదు ఏం లేదు దాంట్లో. దాని చేప అంటే నమ్ముతారంటారు మన వాళ్ళు ఎవరన్నా. మళ్ళీ ఈ వారు పట్టుకో. ఇప్పుడు ఇది అట్ట బాని, ఇదే నీ సైడ్ పెట్టుకో, ఇటు తిప్పు. ఇప్పుడు కత్తి ఆడ అడ్డం పెట్టు, కింద పండుకొని పెట్టు దాన్ని ఫస్ట్. కండ పైకి ఇప్పుడు ఆడ కత్తి అంతే అట్టే వచ్చి దాన్ని పట్టుకోకూడదు. అంతే అట్టే వచ్చి 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 తోలు లేపు. అది చర్మం ఇంకా కిందకి తీయచ్చు కానీ నువ్వు అంటే వాటం తెలియక. ఓకే ఇట్లా పోయి ఇంక పీసులు చూడండి ఎట్టు. అది రాదులే, వదిలి అది వచ్చినా ఏం చేస్తుంది? పిరపిర బాతులకి వేసి, మనమే కదా బయట వాళ్ళు కాదు కదా, అవి చూసుకుంటా వేసి. ఏమన్నా కోసానంటున్నా? ఇటు కోసానా? ఇగో అంతంత మటన్ ముక్కలు లాజేయి, దమ్ బిర్యానీ చేద్దాం. సరిపోద్ది. మధ్యలోకి మెత్తంగా అసలు కత్తికి చేపకి తెలియటం లేదు, తెగతున్నానని కూడా. అంతేరా అంతే కదరా అజయ్? చిన్న అయిపోయినాయా? సర్లే ఈసారి అటు వద్దాం. సరే పెద్దగా చేసుకో, అంతే కదా. ముక్కలు చూడండి ఎట్టున్నాయో, ఎర్రగా ఉన్నాయి. కరెక్ట్గా వచ్చిందన్నా ఈసారి. అజయ్ పెద్ద మొక్కలు కావాలంట, అరుస్తున్నాడు. వేసేమంటావు అజయ్? అంత ఓకేనా? చెప్పు, ఇబ్బంది అలా చెప్పు ఎట్ట కావాలన్నట్టు చేస్తా. అందుకు బన్నులు కేకులు కోసినట్టున్నదిరా, చాలా సున్నితంగా ఉన్నాయి. బిర్యానీలు ఎట్లుండబోతాయో, పిరపిరగానే వెళ్తుందో. పెద్ద సైజు కదా పావులే. అజయ్ 2 కోసేటట్టుకు అంత టైం అయిందా? ఎన్ని కోయాలంటే ఎంత టైం అయిందా? లేట్ కదా, పెద్ద చేప కదా. అవును, నువ్వు ఏం లాగినావులేదు ఈరోజా? సెలవులు పెట్టా? ఎన్ని గంటలకా? ఇది ఒక 3 కిలోలు ఉంటుందన్నా. పిల్లోడు అలసిపోతా అన్నాడు. అటువంటి ఇంకా ఎన్ని ఉన్నాయి చూడు.
తినేటివి గుర్తుపెట్టుకో. అప్పుడే ఆలోచన అలిపెరగా నువ్వు అలసిపోతున్నప్పుడే నీలో కొత్త ఎనర్జీ పుట్టుకు రావాలా. వస్తుంది వస్తుంది. ముందుకు సాగిపోవాలా కొత్త ఎనర్జీతో. అలసట ఉండకూడదు మనిషికి. అనా మనము ఫస్ట్లోనే గానా తీసుకుని మనం చర్మం తీయాలని ఆలోచనలు లేము. మనకు అన్ని తెలుసా? తీసుంటే సూపర్గా వచ్చేసి ఫస్ట్ టైం కదా. తర్వాత అయితే అంతేనా? అంతే. విజయ్ గాడికి ఆ చిన్న కత్తితో కోసి ఇసుకొచ్చేసింది. నరుకుడు కార్యక్రమం ఎత్తుకున్నాడు. ఎట్లుంటుంది చూద్దాం ఒకసారి. అంతే కదా. అబ్బా అది ఎంతసేపు అని కోసం చాకితా మెంటలు వస్తుంటే అంతే అయిపోలా. సబ్ 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 కొందాడు బారేసలా. మళ్ళీ మధ్యస్తావా? మళ్ళీ మధ్యస్తావా? భలే ఈజీగా ఉందా? తోలు పెరకాలి లేకపోతే దెబ్బతింటుంది. తోలు కాడ తెగదు అనుకుంటా. జాగ్రత్త. ఇప్పుడు ఎట్టుంది పరిస్థితి? ఇందాట మీద అదిరిపోతుంటే దేనికి ఏది వాడాలి అది వాడితే సబ్ పని అయిపోతుంది. అవును. ఆయుధం ఉండాలి ముందు యుద్ధం చేయాలనుకుంటే. అబ్బో అదే అట్ట దిగింది రే. ఫైనల్ ముక్క పట్ట కింద భాగం మొత్తం అయిపోయింది. బాగుంది నాటి కొడుతుంటే. అసలు ఒక్క నిమిషానికి అయిపోయింది నా పనే. ఇప్పుడు దాకా కోసి ఎవరు ఐడియా ఇచ్చిందా? నువ్వే. ఐడియా ఉండాలి మెయిన్. ఈ పని ఏదో ముందే చేస్తుంటే చెయ్యిలు ఎప్పుడన్నా కూర్చుండవు. అవి ఇప్పుడు కూడా నేను కానీ తెప్పకుండా ఉంటే ఇంకా నువ్వు కోసుకుంటానే ఉంది చిన్నగా. అయిపోయింది. మన ఫైనల్ మొక్కలు చూడండి అసలు ఎట్టుందో. ఏదో పెద్ద కేకులుగా భలే మెత్తగా స్మూత్గా ఉన్నది కండ. ఈ పీస్ చూడండి అసలు ఒత్తితే నలిగిపోయేటట్టుంది. అత్తుంది. ఫైనల్గా ముక్కలు కొట్టుకోవడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకైతే మన వాళ్ళు దమ్ బిర్యానీ చేయాలని చెప్పి ప్లాన్ చేస్తున్నారు. దమ్ బిర్యానీ ఎట్లా వస్తుందో తెలీదు. ఇంతకుముందు పండుగతో చేసినప్పుడు మాత్రం చాలా బాగా వచ్చింది. ఇప్పుడు అంత బాగా రాదనుకుంటున్నా. వచ్చేదాకైతే తెలీదు. వస్తుందా ఏమో వదన తెలియదు. నేను ఎప్పుడు తిన్నా వండిన తర్వాత అన్నమాట. ఇప్పుడు కాదు, ఇప్పుడు అట్టే అనిపిస్తుంది. ఇటు చూడండి అసలు మంచి ఎర్ర కేకులు మాదిరిగా ఉన్నాయి. కేకులు ఇదిగో ఫ్రెండ్స్. ఇదిగో ఈ సాయి కూడా మరి ఎక్కాలని కోసేస్తున్న వీడియో తీయాలంటే. మటనే కదా చూడు ఎట్టుందా. అది మైసూర్ పాకు. కత్తితో నన్ను అంత వనరకు వచ్చింది. చిదిరైపోవాలా మొన్నట్లాగా? ఏమో నీట్గా వచ్చింది. ఫైనల్ గా మనకు వచ్చిన మాంసం చూడండి. ఎన్ని కేజీలు ఉంటుంది అజయ్? 10 కిలోలు ఈజీగా 10 కిలోలు అంటే కూర 10 కిలోలు ఉంటదా? అప్పుడు తలకాయ తోక అదే మొత్తం చెప్పిన 14 కిలోలు ఉంటుంది. 13-14 ఉంటది. 10 కిలోలు ఉంటుంది ఈజీగా. మొక్కలు రయ్యా అసలు టోనా చేప మొక్కలు లాగా లేవా? మటన్ ఉన్నట్టు ఉన్నది. ఈసారి ఎప్పుడన్నా మనకు కావాలంటే దాన్ని తెప్పించుకొని పండగలకి దాన్ని కోసి అది మేలు. ఈసారి ఈ పనే చేస్తాం. భలే ఉంది అసలు. చూడు మొక్క ఎట్టున్నది. అవును చూడు గుండెకాయ. మనం మామూలు చేపలు కొట్టుకుంటాం, ఇది వస్తే బాగుంది ఇది వస్తే బాగుంది. ఈ చేప అంతా ఎక్కువ ఉంది, పెద్ద చేప కదా అట్టే ఉంది. ఒక్కటే తెలుసా టేస్ట్ అట్టే మారిపోతుంది మొక్కలో. టేస్ట్ ఎలా ఉంటది కానీ చేప మొక్కలు మాత్రం కతక్కున్నాయి. నువ్వు కొట్టినావు కాబట్టి నేను కొట్టించా కాబట్టి. ఫ్రెండ్స్ చూసారు కదా టోనా చేపను కట్ చేయడానికి అయితే ఆ సోపాలు పడ్డాం. ఎట్టో గట్ట వాటంగా అయితే కట్ చేసేసాడు మనోడు.
ఇంకా అయితే అజయ్ గారు చూడండి అసలు ఒక్కరంత చెమట కూడా పడలేదు. ఈడి కష్టం ఇప్పుడు ఉండదు, తర్వాత నెక్స్ట్ వీడియోలో వాడు కష్టం అయితే మీరు చూడగలుగుతారు. ఈ వీడియోలో అయితే విజయ్ కష్టం చూసారు కదా, నెక్స్ట్ వీడియోలో అజయ్ కష్టం చూపిస్తా. అప్పుడు నేనే కట్ చేయాల్సిందే. ఇంకైతే ఈ వీటిని ఇంకా బిర్యానీ చేసేద్దాం, అది నెక్స్ట్ వీడియోలో వస్తుంది మీకు. ఒక 3 రోజుల గ్యాప్ లోనే వచ్చేస్తుంది. మీరేం టెన్షన్ పడబాకండి, తిట్టుకోబాకండి. ఎందుకంటే చేప కటింగ్ చేసేది ఒకరంత ఇంట్రెస్టింగ్ ఉంటుంది, పెద్ద చేపలు కట్ చేసేది నాకు బాగా ఇష్టం చూడాలంటే, అందుకనే నేను అలా తీసాను అనమాట. మీకు నచ్చిందో లేదో కూడా కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోకి అయితే ఇంతే. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇలాంటి ఇంట్రెస్ట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో కలిసిపోదాం. బాయ్ 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 బాయ్.